నిజమెప్పుడు చేదుగానే ఉంటుంది, కాకపోతే నిదానంగా అదే నిలకడ మీద ఉంటుంది. వాలంటీర్ల విషయంలో పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు చేసిన రోజున మొట్టమొదట మాట్లాడిన వాడిని నేనే జర్నలిస్ట్గా. అనేక సార్లు ప్రస్తావించకూడదు, వాలంటీర్ల జోలికి వెళ్ళొద్దు, వాళ్ళు ప్రజలతో మమేకమయ్యారు, ప్రస్తుతానికి వాళ్ళ మీద, ఇది కూడా అండర్లైన్, ప్రస్తుతానికి వాళ్ళ మీద ఎట్లాంటి నెగిటివ్ లేదు, ప్రజలు పాజిటివ్గా తీసుకుంటున్నారు. భవిష్యత్తులో వాళ్ళు కూడా లంచాలు తీసుకుంటే వాళ్ళ మీద తీవ్ర వ్యతిరేకత వస్తుంది. కానీ వాలంటీర్ అనేటువంటి వ్యక్తి చాలా సర్వీస్ అందిస్తున్నాడు పల్లె ప్రాంతాల్లో కానీ పట్టణ ప్రాంతాల్లో కానీ. అట్లాంటి వ్యక్తిని మనం ఆ వ్యవస్థను రద్దు చేస్తామంటే ప్రజలు అంగీకరించరు, హర్షించరు అనేది 1,00,000 సార్లు చెప్పుంటా నేను. ఇప్పుడు వాలంటీర్ల మీదన ఏదైతే అంతగా నెగిటివ్గా మాట్లాడి, మొన్న మధ్య కూడా నెగిటివ్గా మాట్లాడిన పవన్ కళ్యాణ్ గారు కొంచెం మార్చారు తన సరళి. నిన్న క్లాస్ వార్ గురించి సీఎం జగన్కు భవిష్యత్తులో చాలా బలమైన పాఠం చెప్తామని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. ఈ విషయాన్ని జగన్ గుర్తుపెట్టుకోవాలని హెచ్చరించారు. భవిష్యత్తులో జగన్ కాలరాస్తామని స్పష్టం చేశారు. పాత్రికేయుడు ఆలపాటి సురేష్ కుమార్ రాసిన విధ్వంసం పుస్తకావిష్కరణ సభలో ఆయన ప్రసంగించారు. ఒకే కంపెనీకి ఇసుక రీచ్లను ధారాదత్తం చేసిన వ్యక్తి క్లాస్ వార్ గురించి మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు. మరి టెండర్లు అంటే ఒక కంపెనీకి కాకపోతే 100 కంపెనీలకు ఇస్తారో నాకు తెలియదు. లేకపోతే వాలంటీర్ల గురించి తాను తప్పుగా మాట్లాడలేదని, వారంతా తప్పులు చేశారని అనలేదని, కొందరు చేసిన పనులు ప్రస్తావించారని స్పష్టం చేశారు. భవిష్యత్తులో వాలంటీర్లకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. రాష్ట్రంలో 33,000 మంది ఆడపిల్లలు అదృశ్యం అయ్యారన్నటువంటి విషయం మాత్రమే నేను ప్రస్తావించాను అని చెప్పుకొచ్చారు. అదేమని చెప్పారు ఆ రోజున? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి అమ్మేస్తున్నారు వాళ్ళని అని కదా చెప్పుకొచ్చింది. కాకపోతే సరే, కొంచెం వాలంటీర్ల విషయంలో నేనేమి నెగిటివ్ కాదని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు పవన్ కళ్యాణ్.